పౌలు కూడా తిమోతికి రాస్తూ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క కృపచేత మనము బలవంతులము కాగలము అన్నటువంటి సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మన మనసులో పెట్టుకోవాలి. మనం ఎంత బలహీనులైనా, మనకు ఎన్ని శోధనలున్నా, మనకు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం కృపచేత బలవంతులము కాగలము అన్నటువంటిది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రతి ఉదయమున మనము దేవుని కృపను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఉదయమున దేవుని కృపచేత మనము తృప్తిపరచబడితే మన జీవితకాలం అంతా కూడా మనము ఉత్సహించి సంతోషించదము. మనం చూసాం లాస్ట్ టైం 90:14 ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. కృపచేత మనము బలవంతులము కాగలము. కృప మనల్ని ఉత్సహించి సంతోషింపచేస్తుంది.